రెడీ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగస్తులు ఈ రోజున ఆందోళనకి దిగారంటే జగన్మోహన్ రెడ్డి గారి వెన్నుపోటు ఏంటో మనందరూ కూడా అర్థమవుతుంది. ఒకే ఒక వ్యక్తి వెన్నుపోటు పొడిస్తే 13 లక్షల మంది ఉద్యోగస్తులు ఈ రోజున రోడ్డు మీద పడి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే వేతన సవరణ జరుగుతుందంటే ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. జీతాలు పెరుగుతాయి, మనం ఆనందంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనల్లో అందరూ కూడా వేతన సవరణ ఎప్పుడు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేతన సవరణ అంటే జీతాల పెంపు కాదు, జీతాల తగ్గింపు అని రివర్స్ వేతన సవరణ తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమైనటువంటి అంశమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. 27% 23% తగ్గించి అంటే 4% తగ్గించారంటే సుమారు 2 ఇంక్రిమెంట్లు రద్దయిపోతాయి. 2 ఇంక్రిమెంట్లు రద్దయిపోతాయి. 4% తగ్గించడం అంటే ప్రతి ఉద్యోగి కూడా సుమారు 4000 రూపాయల నుంచి 6000 రూపాయలు ఈ ఒక్క బెనిఫిటే తగ్గిపోతుంది. ఈ ఒక్క బెనిఫిట్ లోనే తగ్గిపోతుంది. ఇంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలుగా వాళ్ళ పేపర్ల ద్వారా వాళ్ళ ఛానల్స్ ద్వారా బుకాయిస్తూ ఉద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉద్యోగస్తులు చేసేటువంటి ధర్నాలకి, దీక్షలకి, వాళ్ళ పోరాటానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మద్దతు సంపూర్ణంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చూడండి, ఈ రోజున హౌస్ రెంట్ అలవెన్స్ ఎందుకు ఇంత దారుణంగా తగ్గించారో సమాధానం చెప్పాలి. ఎందుకు ఇంత దారుణంగా తగ్గించారో సమాధానం చెప్పాలి. ప్రతి ఉద్యోగికి కూడా 16% తగ్గిపోతుంది. 16% తగ్గిపోతుంది. ఇప్పుడు హెచ్ఆర్ఏని ఖరారు చేయడానికి 2021 జనగణన ఆధారంగా లెక్కించమని చెప్తే ఉద్యోగస్తులందరూ ఇతను మాత్రం 2011ని పరిగణలోకి తీసుకొని 12% ఉన్నోళ్ళకి 8%, 20% ఉన్నోళ్ళని 12%, 30% ఉన్నోళ్ళని 16% హెచ్ఆర్ఏ తగ్గించారంటే ఒక్కొక్క ఉద్యోగికి కూడా 1600 రూపాయల నుంచి 6400 రూపాయలు 6400 రూపాయలు ఈ హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గిపోతుంది. ఇంత దారుణమైనటువంటి కుట్ర చేయగలిగినటువంటి సమర్థత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంతో పాటుగా ఒకే ఒక్క మెలిక పెట్టారు. ఫిట్మెంట్ ఒకే ఒక్క మెలిక పెట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికే బకాయి పడ్డారు, కాబట్టి మీ జీతాల పెంపులో డబ్బులు మేమే వెనక్కి తీసుకుంటామని చెప్పి ఒక దారుణమైనటువంటి మోసపూరితమైనటువంటి విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. ఈ రోజున దారుణమైన మోసపూరితమైనటువంటి విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. 9 నెలల కాలానికంట ముందే ఐఆర్ ఇచ్చారు కాబట్టి అందులో మొత్తం డిఏ మొత్తం మినహాయించుకొని జీతాలు కట్ చేసి ఇస్తామని చెప్తాం. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి అంశం! ఎక్కడైనా సరే వేతన సవరణ చేయడానికి ఒక కమిటీ పెడతారు. మీరే కదా పెట్టారు. ఆశుతోష్ మిశ్రా కమిటీ అని పెట్టారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మీరు దాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవాలా? ఇంతవరకు ఆ కమిటీ నివేదిక బయట పెట్టాలా? ప్రభుత్వానికి ఎన్ని సూచనలు చేసినా ఈ అశుతోష్ మిశ్రా కమిటీని పట్టించుకోబట్టే కదా కార్యాలయానికి కూడా తాళాలేసి హైదరాబాద్ వెళ్ళిపోయిన మాట వాస్తవం కదా? మీరు ఎందుకు 3 సంవత్సరాల నుంచి వారి సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకోలేదా? సమాధానం చెప్పండి. మీరు వేసిన కమిటీ, మీరు నియమించిన కమిటీ వారు సూచించిన సిఫార్సుల్ని మీరు ఎందుకు అమలు చేయలేదో సమాధానం.
పద్ధతిలో ఉద్యోగస్తులు ఈ కమిటీ అన్ని కూడా చర్చించుకుంటారు. చర్చించుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఆ సిఫార్సుల్ని అమలు చేస్తారు. కానీ ఇక్కడ మీరు నియమించిన కమిటీని పరిగణలోకి తీసుకోరు. అసలు ఏ విధి విధానాన్ని అమలు చేస్తున్నారో సమాధానం చెప్పరు. కొత్తగా సిఎస్ కమిటీ అంట. మీ సొంతంగా ఒక కమిటీ వేసుకొని మీకు నచ్చింది రాసుకొని అది ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి కూడా జీవో జారీ చేస్తే దాని ఉద్యోగస్తులందరూ కూడా ఆమోదం తెలపాలా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళ జీవితాల్ని ప్రజాసేవ కోసం, ప్రభుత్వ పనితీరుని మెరుగుపరచడం కోసం పనిచేసేటువంటి ఉద్యోగస్తుల జీవితాన్ని సర్వనాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? వేతన సవరణ 5 ఏళ్ళకి ఒకసారి వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా 10 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారంట. వేతన సవరణ అంట కొత్తగా 10 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారంట. 10 ఏళ్ల వరకు ఏం చేయాలి? వీళ్ళు అద్దెలు పెరిగినా, ఖర్చులు పెరిగినా, ధరలు పెరిగినా, జీవన ప్రమాణాలు మారినా ఎదురు చూస్తుండాలి. అలాగే ఎదురు చూస్తుండాలా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఈ సిపిఎస్ రద్దు చేయమని అందరూ కూడా డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయమంటే ఈ నగరంలో తిరగడానికి అయ్యే ఖర్చులు సిపిఏని రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సిపిఏని రద్దు చేశారు. ఆ పెన్షన్ వల్ల మాకు రిటైర్మెంట్ అయ్యాక పెద్దగా డబ్బులు రావంటే నెల నెల కూడా తిరగడానికి అయ్యే ఖర్చులు ఏదైతే వస్తాయో ఆ డబ్బుల్ని కూడా మీరు రద్దు చేయడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి అంశమో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఉద్యోగస్తులందరూ కూడా బయటకు వచ్చారు. దీంతో పాటుగా మీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా దారుణంగా మోసం చేశారు. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానన్నారా లేదా? 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఈ రోజున ఆ రెగ్యులరైజేషన్ కి మంగళం పాడినటువంటి మాట వాస్తవమా కాదా? ఇందులో కూడా ఈ 2.5 లక్షల మందిని కూడా కేవలం 34,000 మందిని మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించారు ప్రభుత్వం. మిగతా 2,16,000 మందిని గుర్తించరా? పైకి ఎక్కడ కూడా ఆధారాల్లో నమోదు చేయండి. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మీరు చూస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏమని చెప్పారు? మీరు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఈ రోజున మొండి చేసి చూపించారు. ఈ రోజున అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ పోయి ప్రజా సంకల్ప యాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవరు పెట్టారు? ప్రజా సంకల్ప యాత్ర అని పెట్టి ఆ యాత్రలో అందరికీ హామీలు ఇచ్చి మీరు అవుట్ సోర్సింగ్ కూడా ఏం చెప్పారు? ఆ రోజున సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఈ రోజున వాళ్ళకి మొండి చేసి చూపించారు కదా. దీని మీద మీరు సమాధానం చెప్పాలి. అలాగనే మీకు ఇంకొక చాలా పెద్ద విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏ ఉద్యోగ సంఘాలు వెళ్ళి రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచమన్నారో చెప్పాలి ఒకసారి బయటకు వచ్చి. ఏ ఉద్యోగ సంఘ నాయకులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని వయసు, పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచమని చెప్పారో సమాధానం చెప్పాలి. ఈ రోజున ఉద్యోగం మొత్తం కూడా ఉద్యోగస్తులే చేస్తా ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ సంఘ నాయకుల మీద నమ్మకం పోయింది. ఈ రోజున ఆయన వెంకటరామరెడ్డి గారా, బొప్పరాజు గారా, ఇంకో నాయకులా కాదు. ఎన్నికల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిఆర్సి
రోజున జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఉద్యోగస్తుల ద్వారా అవమానాలు పొందుతూ ఉండడం వాస్తవం కదా? అవమానాలు పొందడం వాస్తవం కదా? ఈరోజు ఉద్యమం మొత్తం ఉద్యోగస్తుల చేతికి ఎందుకు పోయింది? సంఘ నాయకులు చెప్పిన ఎందుకు మాట వినని పరిస్థితి వచ్చింది? మీరేమైనా బెదిరింపులకు గురి చేస్తే ఉద్యోగ సంఘ నాయకులు కానీ, టీచర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, టీచర్లు కానీ వీళ్ళెవరు కూడా సంఘ నాయకులు చెప్తే వినే మాట ఎవరికి లేదు. మిమ్మల్ని గ్రూప్స్ లో తొలగిస్తామంటే తొలగించేమని చెప్తున్నారంట. పోరాటం మేమే చేస్తామని చెప్తున్నారంట వాళ్ళందరూ కూడా. ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వంతో ఏం చర్చలు చేశారు? వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నోలే కదా. గతంలో వెంకటరామరెడ్డి గారు లాంటి వాళ్ళు అనుకూలంగా ఉన్నోలే కదా. మీరు ఏం సాధించారు? సమాధానం చెప్పాలి. ఈ రోజున ఉద్యోగస్తులకి ఏం న్యాయం చేశారో మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. అట్లాగే 30,000 మంది ఉద్యోగస్తులు ఈ 2 ఏళ్లలో రిటైర్ అయితే ప్రభుత్వం వాళ్ళకి 14,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ 2 ఏళ్లలో ఉద్యోగస్తులు సుమారు 30,000 మంది రిటైర్ అవుతారు. రిటైర్ అయితే ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాల్సిందే 14,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. దాంతో పాటుగా గతంలో రిటైర్ అయినటువంటి వాళ్ళ పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ పెండింగ్ బకాయిలు ఒక 5,000 కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులన్నీ చెల్లించలేకే కావాలని రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 తీసుకెళ్ళిపోయారు. 14,000 కోట్ల రూపాయల బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకనే ఏం చేశారు? ఎవరు అడగకుండానే రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 తీసుకెళ్ళిపోయారు. అలాగే గతంలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బకాయిలు ఇంకా 5,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఎందుకు చెల్లించిన ప్రభుత్వం అయినా కూడా? అట్లాగే ఇంకొక పెద్ద విషయం, ప్రావిడెంట్ ఫండ్. ఉద్యోగస్తులు వాళ్ళ జీతాల్లో నుంచి దాచుకున్నటువంటి డబ్బుల్లో లోన్స్ పెట్టుకుంటే ఏడాది కాలం నుంచి ఒక్క ఉద్యోగికి కూడా 10,000 రూపాయలు కూడా లోన్ ఇవ్వాలి ప్రభుత్వం. ఆ డబ్బులు ఎంతనే తెలుసా? 2,400 కోట్లు ఉన్నాయి ఆ డబ్బులు. ప్రావిడెంట్ ఫండ్ మీద లోన్ పెట్టుకుంటే ఉద్యోగస్తులు ఆ లోన్ పెట్టుకుంటే వాళ్ళ డబ్బుల మీద వాళ్ళు లోన్ అడిగితే వాళ్ళు దాచుకున్న డబ్బుల మీద ప్రభుత్వం లోన్ ఏమంటే 2,400 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించారు. ఈ డబ్బులని ఏమైంది? ప్రభుత్వం దేనికి ఖర్చు చేసింది? లేకపోతే ప్రభుత్వం కొట్టేసిందా? దీనికి సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాలి. అట్లాగనే లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఏరియాస్ ఉన్నాయి. ఇది కూడా ఉద్యోగస్తులు వాళ్ళ జీతాల నుంచి దాచుకున్న డబ్బులే కదా. ఈ డబ్బులు ఎందుకు చెల్లించట్లా? ఎంతనే చూడండి, 14, 19, 26, 28,400 కోట్ల రూపాయలు ఏరియాస్ ఉన్నాయి. ఇవే మాకు తెలిసిన లెక్క. నాకున్న దీంతో చెప్తున్నాను, ఉద్యోగస్తులు వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 28,400 కోట్ల రూపాయలు చెల్లించారు. ఏం చేశారు ఈ డబ్బులు? ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బుల్ని ఈ ప్రభుత్వం ఏం చేసిందో కూడా సమాధానం చెప్పాలి. ఒక పక్క నుంచేమో ఇష్టానుసారం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నారు. ఈ రోజున ఉద్యోగస్తులు వాళ్ళ వేతన సవరణ వల్ల జీతాలు పెంచమని అడిగితే ఈ ప్రభుత్వం మీదంట 10,000 కోట్ల రూపాయలు భారం పడుతుందని విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో పెట్టారు. ఆ దొంగ లెక్కలన్నీ కూడా మీకు బాగా ఇష్టానుసారం ప్రచారం చేసుకోవడం అలవాటైపోయింది. విజయసాయి రెడ్డి గారి లెక్కల మొత్తాన్ని కూడా సిబిఐ వాళ్ళనో లేకపోతే ఈ అవినీతి కేసుల్లోనో అక్కడ ఉండేటువంటి ఆడిటర్స్ ఈయన దొంగ లెక్కలు ఎంత బాగా వేయగలడో అక్కడ చెప్తారు. ఒక పక్క నుంచేమో ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు తగ్గిపోయి మాకు నష్టం వాటిల్దని లక్షల మంది ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అంట
ఉద్యోగస్తులందరికీ కూడా ఇంత అన్యాయం చేస్తా బట్టలు తీసి రోడ్డు మీద నుంచోబెట్టే పట్టుబట్టలు వేసామన్నట్టు మాట్లాడుతున్నాం. అంత దారుణంగా ఉంది ప్రభుత్వ పరిస్థితి. అట్లానే చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఉద్యోగస్తులు ఇంకా జీవితాల్లో ఆనందం వెళ్ళి విరిగొస్తుందని చెప్పి చప్పట్లు పెట్టారు. ఏమైందా చప్పట్లు? ఏమైంది? 10 రోజులకే చప్పట్లు ఏంటి? ఏమైంది? కలెక్టర్ ఆఫీసులు ముట్టాళ్ళు, రోడ్డు మీద వేల మంది లక్షల మంది ధర్నాలు, చప్పట్లు కొట్టి 10 రోజులు కూడా కాలేదు కదా. సంఘ నాయకులు అందరూ పోయారు కదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఓ చప్పట్లు కొట్టారు. దేనికి కొట్టారు చప్పట్లు? జీతాలు తగ్గిస్తున్నందుక, హెచ్ఆర్ఏ ఎత్తేసినందుక, మట్టి ఖర్చులు రద్దు చేసినందుక, 9 నెలల మీ డబ్బుల్ని తిరిగి ఒక్కొక్కరిని 1,20,000 రూపాయలు వెనక్కి కట్టమన్నందుక అందుకు కొట్టారు చెప్పండి. మీరు చెప్పండి సమాధానం, చెప్పండి సమాధానం. నాయకులందరూ చప్పట్లు కొట్టారు కదా, ఏం చెప్తారు దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వానికంట ప్రజలకు అందరినీ పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం మీద భారం పడిపోతుంది, ప్రభుత్వం మీద భారం పడుతుందని చెప్తున్నారు. మరి సలహాదారులకి లక్షల కొద్ది జీతాలు దేనికి? కారులు దేనికి? ఆఫీసులు దేనికి? చెప్పు, దీనికి చెప్పండి సమాధానం, దీనికి చెప్పండి. ఇవి మాట్లాడరు ఎవరు? ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులు, ముఖ్యమంత్రి గారికి గెస్ట్ హౌస్లు తీసుకొని కోట్ల రూపాయలు అద్దెలు కడుతున్నారు. ఈ దుబారా కదా? చెప్పమనండి, ఈ దుబారా కదా? దీని మీద ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంతవరకు ఒక్క విలేకరుల సమావేశం కూడా పెట్టలేకపోయారు? సమాధానం చెప్పమని. చూశారుగా, ట్రెజరీ ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజున మేము పనిచేయమని చెప్తాం. పోలీస్ శాఖలో పాపం పోలీసులు కూడా మాకు కూడా చాలా అన్యాయం జరిగింది, మా గురించి కూడా వీళ్ళందరూ పోరాడుతున్నారు, కానీ ఉద్యోగస్తులు మేము నిర్వహించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని మనసులో తీవ్రమైనటువంటి ఆవేదన పెట్టుకొని వాళ్ళు కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. వాళ్ళు కూడా నష్టపోయిన దాంట్లో ఉన్నారు కదా, ఈ రోజున వాళ్ళు కూడా నష్టపోయిన దాంట్లో ఉన్నారుగా. మరి ఎందుకు ఈ అన్ని అంశాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి? మీరు చూస్తున్నారుగా, బయట ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగస్తుల విషయంలో అంట జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే అన్ని హామీలు ఇచ్చారట. మీకు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. చింతామణి నాటకం రద్దు చేశాడు. వచ్చాడు ఏం చేశాడు? సిపిఎస్ రద్దు చేస్తా అని ఇలా చెయ్యి రద్దు చేసి ఇక్కడికి వచ్చి చింతామణి నాటకం రద్దు చేశాడు. కానీ గుడివాడలో క్యాసినోవాలో అక్కడ ఏమన్నా రద్దు చేసావా? మాట్లాడలేకపోతున్నావు, కొద్దిగా ఇబ్బంది ఉంది అందుకని మాట్లాడలేదు. మరి అక్కడ ఏమన్నా రద్దు చేసావు? క్యాసినోవా రద్దు చేసావు, ఇక్కడ చింతామణి నాటకాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు చేయమంటే చింతామణి నాటకాన్ని ఏమన్నా రద్దు చేస్తావు చెప్పండి. ఉద్యోగస్తుల విషయంలో ఈ ప్రభుత్వం ఒకే ఒక్క దెబ్బతో 13 లక్షల మంది ఉద్యోగస్తులకి వెన్నుపోటు పొడిచింది. కొంతమంది నాయకులు అన్నారు కదా, నున్నగా గొరికిస్తా అన్నారు కదా. ఇప్పుడు మీరు బాగా గొరికారు ఉద్యోగస్తులకి. వాళ్ళతో పనులు చేయించుకుంటా ఉన్నారు, పరిపాలన చేయిస్తా ఉన్నారు, అన్ని కూడా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 13 లక్షల మంది ఉద్యోగస్తులకి నున్నగా గొరికి పారేశారు వాళ్ళ జీవితం. ఈ అన్ని అంశాల మీద కూడా రాబోయే రోజుల్లో బలంగా స్పందిస్తాం. ఉద్యోగస్తులు చేసేటువంటి పోరాటానికి జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. ఇప్పటికే మా పిఎస్సి చైర్మన్ నారాయణ మనోహర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఉద్యోగ సంఘాలకి ఎటువంటి మద్దతు కావాలన్నా జనసేన పార్టీ అందించడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా ఇప్పటికే ఈ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి
నివేదిక మొత్తాన్ని కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అందజేస్తున్నాం. అతి తొందరలోనే ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగా స్పందిస్తారు తెలియజేస్తాం.